వార్తలు ఆంధ్రజ్యోతిలో బతికే ఉన్నారా? నెతన్యాహు ఖమేనీల ఉనికిపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో ముస్తఫా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్లు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు నేతలు. ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు ట్రంప్. జూమ్లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు ఆ వీడియోలో ఎక్కడా కనిపించని విలేకరులు. అది ఏ వీడియో అని పలువురు అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు. యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనేటర్ హైరామ్ జాన్సన్ సెనెట్లో చేసిన ప్రసంగంలో అన్న మాట ఇది. యుద్ధం జరిగిన ప్రతిసారి అది రుజువు అవుతున్నది. యుద్ధ సమయంలో వచ్చే వార్తల్లో ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు, ఏది ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడానికి చేసే ప్రచారమో, ఏది ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎవరు వాడే ఆటో తెలియదు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ అనే పేర్లతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలోనూ అదే పరిస్థితి. యుద్ధం తొలి రోజే మరణించిన అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు, ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైన ముస్తఫా ఖమేనీ కూడా ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో చనిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుప్రీం లీడర్గా నియమితులైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా భౌతికంగా కనిపించకపోవడం ఆ వార్తలు నిజమైన అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ యుద్ధం మొదలైన మొదటి రోజే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయారు. అయితే ఇప్పుడు యుద్ధాలు మొదలైనప్పుడు కొన్ని వార్తలు, కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం కానీ, లేదంటే రూమర్స్ కానీ, ఫీలర్స్ కానీ, అంటే పలానా దేశ అధ్యక్షుడు చనిపోయాడు, లేదంటే ఆయన అదేంటంటే అవతల వ్యక్తి ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బతీయడానికి, లేదా వాళ్ళు వీళ్ళపై తక్కువ అంచనా వేస్తూ యుద్ధానికి సిద్ధం అవ్వడానికి కొన్నిసార్లు ఫీలర్లు వదులుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ ముస్తఫా ఖమేనీ అయ్యాడు. ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయన కుమారుడు సుప్రీం లీడర్గా నియమితులైన సంగతి తెలిసిందే. ముస్తఫా ఖమేనీ కూడా చనిపోయాడు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అని చెప్పి ఒక సోషల్ మీడియాలో కానీ కొన్ని కథనాలు, కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అదేవిధంగా నెతన్యాహు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్ జరిపిన దాడుల్లో చనిపోయారు. ఇద్దరు కూడా ఎక్కడా కనిపించట్లేదు. యుద్ధం మొదలైన రోజే ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు, హత్యకు గురయ్యాడు అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో. అప్పుడు కనిపించిన నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన నెతన్యాహు మళ్ళీ తర్వాత ఎక్కడా ఫిజికల్గా కనిపించలేదు. ఎక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, ఏ సమావేశాలను పాల్గొన్నట్లు కనిపించలేదు. అప్పుడు చేసిన ప్రకటనలో కూడా ఆయన విలేకరులు కనిపించలేదు. అది ఏ వీడియో అని ఒక ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్గా అయ్యాడు. ఈయన కూడా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చనిపోయాడు. ఈయన కూడా సుప్రీం లీడర్గా ఎన్నికైనప్పటి నుంచి ఎక్కడ ఫిజికల్గా కనిపించట్లేదు, ఎక్కడ సలహాలు, సూచనలు ఇవ్వట్లేదు, ఎవరితో సమావేశాలు చేయట్లేదు. కానీ ఈయన బతికే ఉన్నాడంటూ ఇరాన్ చెప్తోంది, నెతన్యాహు కూడా బతికే ఉన్నాడంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. రెండింటికి సంబంధించి కూడా ఫీలర్స్ అయితే వస్తున్నాయి చనిపోయారని. అయితే బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారని ట్రంప్ చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారంటే వీళ్ళిద్దరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా, లేదా వీళ్ళు చనిపోయారా, ఈ విషయాలను దాచిపెడుతున్నారా అనేది తేలాల్సి యుద్ధం ముగిసిన తర్వాత కాదు. ఎందుకంటే నెతన్యాహు ఇప్పటివరకు నిజంగానే నెతన్యాహు కనిపించలేదు. సుప్రీం లీడర్ ఖమేనీ అంతమైన తర్వాత ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. అక్కడ కూడా విలేకరులు కనిపించలేదు. ఏ వీడియో అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అప్పటి నుంచి నెతన్యాహు కనిపించలేదు. ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాడు. ఆయన సుప్రీం లీడర్గా నియామకమైనప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు. అన్ని తగలబెట్టేస్తాం, మా ఇంధన వసతులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది. అమెరికా దాని మిత్ర దేశాల చమురు, గ్యాస్ వసతులను నాశనం చేస్తాం. ఐఆర్జీసీ అమెరికా పశ్చాత్తాప పడే వరకు మేము వెనక్కి తగ్గం. లారీజాని ఇరాన్కు పుతిన్ కొంత సాయం చేస్తుండొచ్చు ట్రంప్. టెహరాన్లో ప్రజల ర్యాలీ సమీపంలో భారీ పేలులు. ఒమన్లో డ్రోన్ దాడిలో 2 భారతీయులు మృతి. భారత ట్యాంకర్లకు ఇరాన్ పచ్చజెండా. జయశంకర్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి 4వసారి ఫోన్ సంభాషణ. దేశంలో ఎల్పీజీ సరఫరా ఆందోళనకరమైన విషయమే. కేంద్రం అన్ని తగలబెట్టేస్తాం, అమెరికాకు సంబంధించి ట్యాంకర్లు, అమెరికాకు సంబంధించి మా ఇంధన వసతులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది. అమెరికా దాని మిత్ర దేశాల చమురు, గ్యాస్ వసతులను నాశనం చేస్తామని చెప్పి ఇరాన్ మిలిటరీ చెప్తున్నటువంటి పరిస్థితి. అమెరికా పశ్చాత్తాపడే వరకు వెనక్కి తగ్గమని చెప్పి చీఫ్ ఎవరైతే ఉన్నారో లారీజాని చెప్తున్నారో. అయితే ఇరాన్కు పుతిన్ సాయం చేస్తున్నాడు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఇరాన్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కొంత సాయం చేస్తుండొచ్చని ఆయన చెప్తున్నాడు. అయితే టెహరాన్లో ప్రజలు ర్యాలీ చేస్తుండగా భారీ పేలులు జరిగాయి. యుద్ధం కారణంగా ఒమన్లో డ్రోన్ దాడిలో 2 భారతీయులు చనిపోయారు. ఒమన్పై ఇరాన్ దాడి చేసింది, 2 భారతీయులు చనిపోయారు. అయితే భారత ట్యాంకర్లకు ఇరాన్ పచ్చజెండా. ఇంతకుముందు అనుకున్నట్టుగా హర్ముజ్ జలసంధి నుంచి విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో అబ్బాస్ అరాక్చీతో మాట్లాడారు. 4వసారి భారతీయ నౌకలు ఏవైతే వెళ్తుంటాయో భారత్కు వచ్చే నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా భారతీయ నౌకలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇరాన్ వాటిని వదిలేస్తూ ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరోసారి. దేశంలో ఎల్పీజీ సరఫరా కొంత ఆందోళనకరంగా ఉందని కేంద్రం ఏం చెప్తుంది. ప్యానిక్ బుకింగ్ చేయొద్దు, నిల్వలున్నాయని భరోసా. అంటే
ఇమీడియట్‌గా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 72% బుకింగ్‌లు పెరిగాయి మన రాష్ట్రంలోనే. అలా పానిక్ బుకింగ్‌లు చేయొద్దు. అయ్యో! ఉంటుందో లేదో అని చెప్పి చేయొద్దు. ఆ టైమ్ లిమిట్ ఉంది. 25 రోజులు దాటిన తర్వాత ఈరోజు బుకింగ్ చేసుకుంటే 25 రోజుల తర్వాతే మళ్ళీ బుక్ చేసుకోవాలి. గ్రామాల్లో అయితే 45 రోజుల తర్వాతే మళ్ళోసారి బుక్ చేసుకోవాలి. వెంటనే బుకింగ్‌లు చేస్తూ అనవసరమైన కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ సిలిండర్